ఇప్పుడు మనం 3-bit asynchronous కౌంటర్ చూద్దాం. సో 3-bit asynchronous అంటే 2^3 అంటే 8 స్టేట్స్ 8 కౌంట్ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ కౌంట్ 0 ఉంటుంది, నెక్స్ట్ కౌంట్ 1, అంటే దీన్ని బైనరీలో మార్చుకుందాం 0 0. సో ఫస్ట్ కౌంట్ 0 0 0 ఉంటుంది, నెక్స్ట్ కౌంట్ 0 0 1 ఉంటుంది, నెక్స్ట్ 0 1 0 ఉంటుంది, నెక్స్ట్ 0 1 1 ఉంటుంది, నెక్స్ట్ 1 0 0 ఉంటుంది, నెక్స్ట్ 1 0 1 ఉంటుంది, నెక్స్ట్ 1 1 0 ఉంటుంది, నెక్స్ట్ 1 1 1 ఉంటుంది, నెక్స్ట్ 7 ఉంటుంది. ఇవి స్టేట్స్. సో దీనికి బ్లాక్ డయాగ్రామ్ ఏంటంటే జేకే మామూలుగా 1 రాసేస్తాం, జేకే 1 రాసేస్తాం, ఇది క్యూ ఏమో నెక్స్ట్ దానికి క్లాక్ కింద కనెక్ట్ చేస్తాం. సో ఇది క్లాక్, క్యూఏ అని పెడదాం, దీని పేరు జేఏకేఏ అని పెడదాం. మళ్ళీ ఇది క్లాక్ ఇలా పెడదాం. సో మళ్ళీ జేకే షార్ట్ చేసేసి 1 ఇచ్చేస్తాం. క్యూబీది క్యూబీ మళ్ళీ దీన్ని క్లాక్ కనెక్ట్ చేసినట్టుగా చూపిద్దాం. సో ఇది జేసి, ఇది జేబీ, ఇది కేబీ, ఇది జేసి, ఇది కేసీ, 2 మళ్ళీ షార్ట్ చేసి 1 పెట్టేద్దాం. ఇది క్యూసీ. ఓకే. సో ఇట్లాగా 3 ఫ్లిప్ ఫ్లాప్స్తో 8 స్టేట్స్ని బిల్డప్ చేద్దాం. చేసిన తర్వాత ఈ ఫ్లిప్ ఫ్లాప్ దీన్ని రన్ చేస్తుంది, ఇది దీన్ని రన్ చేస్తుంది. ఓకే. ఇది ఫ్లిప్ ఫ్లాప్ 1, ఇది ఫ్లిప్ ఫ్లాప్ 2, ఇది ఫ్లిప్ ఫ్లాప్ 3. ఇలా 3 ఫ్లిప్ ఫ్లాప్స్ 8 స్టేట్స్ని అంటే 8 నెంబర్ని కౌంట్ చేస్తుంది అనమాట. ఓకే. సో దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే క్యూసీ, క్యూబీ, క్యూఏ కౌంట్. సో కౌంట్ ఇది ఇక్కడ రాద్దాం. కౌంట్ ఫస్ట్ కౌంట్ 0లో ఇనీషియల్గా 0లో ఉన్నాయనుకుంటాం. నెక్స్ట్ ఫస్ట్ క్యూఏ జేఏకేఏ ఎప్పుడైతే 1 ఇచ్చామో ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసిన తర్వాత ఇది 0 1 కింద మారుతుంది. 0 1 కింద మారినప్పుడు ఈ 0 ఈ టైప్కి వెళ్తుంది కాబట్టి స్టేట్స్ ఏం చేంజ్ అవ్వవు. అంటే దీన్ని బట్టి మనం 0 to 1 స్టేట్లో ఏదైనా ఊహించుకున్నప్పుడు 0 to 1 స్టేజ్ ఏదైనా మనకి వస్తే కండిషన్ నెక్స్ట్ స్టేట్లు చేంజ్ అవ్వవు. వెన్ వీ ఫేస్ 0 to 1 దెన్ నెక్స్ట్ స్టేట్ డస్ నాట్ చేంజ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో 0 to 1 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ స్టేట్ చేంజ్ అవ్వదు కాబట్టి ఈ 0 ఎలా యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది, ఈ 0 కూడా యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ 1 to 0 మారింది. 1 to 0 ఎప్పుడైతే మారిందో నెక్స్ట్ స్టేట్స్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ స్టేట్స్ విల్ చేంజ్ అంటిల్ యూ ఫేస్ 0 to 1. 0 to 1 ఫేస్ అయ్యే వరకు చేంజ్ అవుద్ది. సో 1 to 0 మారింది కదా, ఇప్పుడు 0 1 కింద మారింది. 0 to 1 ఎప్పుడైతే నువ్వు ఫేస్ చేసావో నెక్స్ట్ స్టేట్స్ మారు, యాజ్ ఇట్ ఈజ్గా అలాగ వచ్చేస్తాయి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ 0 1 కింద మారింది. 0 to 1 ఎప్పుడైతే వచ్చిందో నెక్స్ట్ స్టేట్స్ మారవు. సో 0 1 యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు 1 మళ్ళీ 0 కింద మారింది. 1 0 కింద మారినప్పుడు ఖచ్చితంగా ఈ 1 అనేది 0 కింద మారాలి. 1 అనేది 0 కింద మారిన తర్వాత మళ్ళీ 0 అనేది 1 కింద మారాలి. సో ఇప్పుడు 0 to 1 వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టేట్స్ ఏమి లేవు కాబట్టి ఇంక ఇక్కడ ఆగిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. అదే 0 1 ఎక్కడ వచ్చింది అనుకో నెక్స్ట్ స్టేట్స్ యాజ్ ఇట్ ఈజ్గా డంప్ చేసేస్తాం అనమాట. ఇది పాయింట్. సో ఇప్పుడు మళ్ళీ 0 1 కింద మారింది. వెన్ యూ ఫేస్ 0 to 1 నెక్స్ట్ స్టేట్స్ ఆటోమేటికల్లీ విల్ రిప్లికేట్ హియర్. నెక్స్ట్ మళ్ళీ 1 to 0 మారింది. సో ఇది 1 to 0. 1 to 0 ఎప్పుడైతే వచ్చిందో 0 to 1 మారాలి. వెన్ యూ ఫేస్ 0 to 1 అగైన్ యూ డంప్ ద వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ 1 to 1. మళ్ళీ ఇప్పుడు 0 to 1 చేంజ్ అయింది. 0 to 1 చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ స్టేట్స్ ఏమి మారో. సో 1 1 అలాగే ఉండిపోతాయి. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే వెన్ ఎవర్ J and K is equals to 1 then only the outputs will change. Whenever the J is equals to 0 and K is equals to 0 output will not change. దాని అర్థం అది. సో ఇక్కడ 1 ఉన్నప్పుడు ఇది స్టేట్ చేంజ్ అవుద్ది, కానీ 0 ఉందనుకోండి ప్రీవియస్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ కంటిన్యూ అయిపోద్దాం, నో చేంజ్ స్టేట్. అంటే వెన్ J is equals to K is equals to 0 నో చేంజ్ స్టేట్. వెన్ J is equals to K is equals to 1 ఇట్ ఈజ్ టాగ్లింగ్ కండిషన్, అంటే స్టేట్ చేంజ్ అవుద్ది అనమాట. అదే పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుకుంది. 0 to 1 స్టేజ్ వచ్చినప్పుడు స్టేట్ అలాగే నెక్స్ట్ స్టేట్స్ అలాగే ఉండిపోతాయి, ఎందుకంటే హోల్డ్ స్టేట్ అనమాట. 1 to 0 వచ్చినప్పుడు స్టేట్స్ చేంజ్ అవుతాయి, అంటే J is equals to 1 K is equals to 1 అప్లై అయినట్టు. సో ఇది పాయింట్. ఇదంతా మీకు అర్థం కాలేదనుకోండి, డైరెక్ట్గా ఇది కౌంట్ 0, ఇది కౌంట్ 1, ఇది కౌంట్ 0 1 0 అంటే 2, 0 1 1 అంటే 3, 1 0 0 అంటే 4, ఇది 5, ఇది 6, ఇది నెక్స్ట్ది 7. ఇలా కౌంట్ రాసేసుకుంటాం, అయిపోయింది. ఇప్పుడు మన టైమింగ్ డయాగ్రామ్ చూద్దాం. టైమింగ్ డయాగ్రామ్. సో 8 పల్సెస్ రావాలి. 8 or 9 పల్సెస్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది వర్క్. సో ఇక్కడి నుంచి నెగిటివ్ ఎడ్జ్ తీసుకుందాం. 1
దీనికి. ఇప్పుడు మీకు నెగిటివ్ ఎడ్జ్ తీసుకున్నప్పుడు ఇక్కడ బబుల్ పెట్టుకుంటే బెస్ట్ అనమాట, నెగిటివ్ ఎడ్జ్ అన్నట్టు బబుల్ పెట్టుకుంటే. ఓకే, సో ఇలా బబుల్ పెడితే అది నెగిటివ్ ఎడ్జ్ అన్నట్టు, బబుల్ లేకపోతే పాజిటివ్ ఎడ్జ్ అన్నట్టు. సో ఇలా తీసుకుంటాం, ఇలా ఎడ్జ్ తీసుకుంటే మనకి నెగిటివ్ ఎడ్జ్ నుంచి నెగిటివ్ ఎడ్జ్కి వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ట్రాన్సిషన్స్ కూడా నెగిటివ్ ఎడ్జ్ నుంచి నెగిటివ్ ఎడ్జ్కి మారుతున్నట్టు తెలుస్తుంది. ఇది క్లాక్, ఇది QA, ఇది QB, ఇది QC. సో ఫస్ట్ ఇనీషియల్గా అన్ని 0 పెట్టేసుకుందాం. ఈ నెగిటివ్ ఎడ్జ్ నుంచి నెగిటివ్ ఎడ్జ్కి చేంజెస్ మారాలి. సో ఇది 0నే, ఇది 0నే, ఇది 1. సో 0 0 1. సో చూడండి 0 0 1, QA 1, QB 0, QC 0, QC 0, QB 0, QB 1. నెక్స్ట్ 0 1 0. ఓకే, 0 1 0, 0 1 0. నెక్స్ట్ 0 1 1. సో 0 1 1. నెక్స్ట్ 1 0 0 4 అనమాట. నెక్స్ట్ 1 0 1 5 అనమాట. 1 0 1 5. నెక్స్ట్ 6 1 1 0 6. నెక్స్ట్ 1 1 1 7. సో చూసారా, ఇది రాయడం అంటే ఈ స్టేట్స్ని ఈ విధంగా రాసేయచ్చు. ఫస్ట్ 0 0 0 1 0 1 0. నెక్స్ట్ ఇది ఫస్ట్ పల్స్, ఫస్ట్ కౌంట్, సెకండ్ కౌంట్, థర్డ్ కౌంట్ 0 1 1 థర్డ్ కౌంట్, 1 0 0 ఫోర్త్ కౌంట్, 1 0 1 ఫిఫ్త్ కౌంట్, 1 1 0 సిక్స్త్ కౌంట్, 1 1 1 1 సెవెంత్ కౌంట్. సో 0 to 7 8 కౌంట్ వచ్చేసింది. అందుకని దీన్ని mod 8 కౌంటర్ అని అంటారు. ఓకే, లేదా 3-bit రిపుల్ కౌంటర్ అని అంటారు. 3-bit ఎసింక్రనస్ రిపుల్ కౌంటర్ అని అనొచ్చు. ఓకే, సో ఇట్లా ఏ పేరు అని పెట్టచ్చు. ఇక్కడ మీరు టైమింగ్ డయాగ్రామ్ గీసేటప్పుడు ఒకటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 2 పల్సులను కలిపి ఒక పల్స్ కింద గీసాం. అవునా, ఈ 2 పల్సులను కలిపి ఒక పల్స్ కింద గీసాం. అలాగే ఈ 2 పల్సులను కలిపి ఒక పల్స్ కింద గీసాం. ఈ 2 పల్సులను కలిపి ఒక పల్స్ కింద గీసాం. ఇప్పుడు ఇక్కడ దీనికి ఇది డబుల్ అయింది, దీనికి ఇది డబుల్ అయింది, దీనికి ఇది డబుల్ అయింది. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇక్కడ 1 0 ఉంది, ఇక్కడ 2 0 ఉన్నాయి, ఇక్కడ 4 0 ఉన్నాయి. ఓకే, సింపుల్ అది. ఇది ఒకటే మనకు బాగా ఈజీగా అర్థం అవుద్ది. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇక్కడ 1 1 ఉంది, ఇక్కడ 2 1 ఉన్నాయి, ఇక్కడ 4 1 ఉన్నాయి. అలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇనిషియల్గా ఉన్నది గుర్తుపెట్టుకుంటే బెటర్. ఫస్ట్ 1 0, తర్వాత 2 0, తర్వాత 4 zeros. ఇట్లాగా డబుల్ అవుతుంది. దాన్నే మనం ఫ్రీక్వెన్సీ డివైడర్ అని కూడా అంటాం. ఈ కౌంటర్స్ ఫ్రీక్వెన్సీ డివైడర్స్ కింద ఉపయోగపడతాయి. ఇది 3-bit. సేమ్ ఇదే ప్రాసెస్లో 4-bit ఎసింక్రనస్ కౌంటర్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం చేద్దాం.